Welcome to the HTML by CSS training videos. In this video, ఈ వీడియోలో మనం HTML లింక్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. లింక్ అంటే ఏంటి? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది నా వెబ్ పేజ్. ఈ వెబ్ పేజ్లో నేను DTP ట్రైనింగ్ అనే ఒక లింక్ కనపడుతుంది. దీన్ని క్లిక్ చేస్తే మనం ఎక్కడికి వెళ్తాం? ఈ వెబ్సైట్లోనే DTP ట్రైనింగ్ ఉన్న పేజ్లోకి వెళ్తాం. సో వీటిని లింక్స్ అంటాం అనమాట. ఇప్పుడు ఆన్లైన్ మార్కెటింగ్ మీద క్లిక్ చేస్తే ఆన్లైన్ మార్కెటింగ్ పేజ్కి వెళ్తాం మనం. సో వాటిని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో HTML లింక్స్ ఆర్ ద హైపర్ లింక్స్. అంటే మీనింగ్ ఏంటంటే హైపర్ టెక్స్ట్ అంటే మీనింగ్ ఏంటి? టెక్స్ట్ ఉంటుంది, ఇమేజ్ ఉంటుంది, వీడియో ఉంటుంది, ఇంకా అన్నీ కూడా ఉంటాయి కదా. సో అందుకని మనం ఇమేజ్ లింక్స్ కూడా ఉంటాయి మనకు. ఇప్పుడు ఆ ఇమేజ్ని క్లిక్ చేయగానే ఇంకో పేజ్కి వెళ్తాం, లేకపోతే అక్కడ నుండి టెక్స్ట్ని క్లిక్ చేయగానే ఇంకో పేజ్కి వెళ్తాం. Hyperlink is a text or an image you can click on and jump to the another document. Links are defined with the A tag. A అంటే యాంకర్ ట్యాగ్ అంటాము. దీనికి సింటాక్స్ వచ్చేసి ఎలా ఉంటుందంటే href అనేది ఇక్కడ href అనేది ఒక ఆట్రిబ్యూట్. యాంకర్ ట్యాగ్ యొక్క ఆట్రిబ్యూట్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ మధ్యలో మనం ఏదైతే లొకేషన్కి వెళ్ళాలో, ఏదైతే టార్గెట్ యూఆర్ఎల్కి వెళ్ళాలో ఆ యూఆర్ఎల్ని అక్కడ రాస్తాం. తర్వాత గ్రేటర్ దాన్ సింబల్ అంటే యాంకర్ ట్యాగ్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్ ఉంటాయి కదా. తర్వాత గో ఫర్ గూగుల్ అనేది ఇక్కడ లింక్ టెక్స్ట్, మనకి ఏదైతే టెక్స్ట్ కనపడాలో అది ఇక్కడ రాస్తాం. తర్వాత యాంకర్ ట్యాగ్ని క్లోజ్ చేస్తాం. href attribute specify the destination address. The link text is the visible part. Clicking on the link text will send it to the specified address. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. సో ఇది నాది లింక్స్ ఇన్ HTML పేజీ. సేవ్. ఇక్కడ నేను ఒక లింక్ని పెడదాం అనుకుంటున్నాను. గూగుల్ ఒక లింక్ని పెడదాం అనుకుంటున్నాను. గూగుల్ అని రాశాను. సో రన్ లాంచ్ ఇన్ ద ఫైర్ బాక్స్. ఇప్పుడు గూగుల్ మనకి ఏమైనా క్లికబుల్ ఏరియా వచ్చిందా? రాలేదు. అంటే దీన్ని క్లిక్ చేయగానే నేను గూగుల్ వెబ్ పేజ్కి వెళ్ళాలి. సో దానికి ఏం చేయాలి? మనం యాంకర్ ట్యాగ్ని యూజ్ చేయాలి. సో యాంకర్ ట్యాగ్స్కి సింటాక్స్ అంటే సో స్లాష్ తర్వాత ఏలో అట్రిబ్యూట్ అంటే href అనే అట్రిబ్యూట్ ఉంటుంది ఈక్వల్స్ టు డబుల్ కోట్స్. మీరు ఏదైతే టార్గెట్ లొకేషన్కి వెళ్దాం అనుకుంటున్నారో ఆ లొకేషన్ తీసుకొచ్చి ప్రింట్ చేయండి. సో నా టార్గెట్ లొకేషన్ ఇచ్చి google.co.in. లేకపోతే మీకు ఏదైతే సైట్లోకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ సైట్ని ఇక్కడ నేమ్ ఇవ్వండి. సో తర్వాత ఇక్కడ క్లికబుల్ లింక్ టెక్స్ట్ కనపడాలి కదా, టెక్స్ట్ కానీ ఇమేజ్ కానీ. ఫస్ట్ టెక్స్ట్ గురించి చూద్దాం. క్లిక్ హియర్ టు గో టు గూగుల్, గో టు సో ఇది లింక్ టెక్స్ట్. సేవ్ చేస్తున్నాను. రన్ లాంచ్ ఇన్ ఫైర్ బాక్స్. సో క్లిక్ హియర్ టు గో టు గూగుల్ అనేది మనకి ఇక్కడ క్లికబుల్ ఏరియా కనబడుతుంది. దీన్ని క్లిక్ చేస్తే మనం గూగుల్కి వెళ్ళిపోతాం. సో ఇక్కడ యూఆర్ఎల్లో 2 టైప్స్ ఉంటాయి, అబ్సల్యూట్ యూఆర్ఎల్, రిలేటివ్ యూఆర్ఎల్. అబ్సల్యూట్ యూఆర్ఎల్ అంటే మ్యాక్సిమం మనం వేరే సైట్లకి, అంటే మన సైట్ నుంచి వేరే సైట్కి వెళ్ళటానికి అబ్సల్యూట్ యూఆర్ఎల్ ఇస్తాం. అంటే అబ్సల్యూట్ యూఆర్ఎల్లో HTTP నుంచి స్టార్ట్ అయ్యి కంప్లీట్గా మీ వెబ్సైట్ అడ్రస్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఈ HTML ట్రైనింగ్, సో వికింగ్స్లో సి లాంగ్వేజ్ ట్రైనింగ్ అనే పేజ్ ఉంది కదా. నేను నా సైట్ నుంచి ఈ పేజ్కి వెళ్ళాలంటే కంప్లీట్గా ఈ పేజ్ అడ్రస్ని కాపీ చేసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. దీన్ని అబ్సల్యూట్ యూఆర్ఎల్ అంటున్నాను. సో రన్ ఇన్ ఫైర్ బాక్స్. సో అంటే లింక్ టెక్స్ట్ మార్చలేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను నేను? వికింగ్స్లో ఉన్న సి లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్తున్నాను. ఇంకొక లింక్ ఏంటంటే రిలేటివ్ యూఆర్ఎల్ అంటాం.
అంటే మీ వెబ్సైట్లో ఉన్న పేజీకి వెళ్ళేటప్పుడు మనం మొత్తం కంప్లీట్గా http www అని రాయాల్సిన అవసరం లేదు. అదే ఫోల్డర్లో ఉన్నట్టయితే ఆ పేజ్ యొక్క నేమ్ని తీసుకుని డైరెక్ట్గా పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను మన ఫోల్డర్లో ఇంకో లింక్ క్రియేట్ చేస్తున్నాను. ram.html అనే పేజ్ని క్రియేట్ చేశాను. నేను ఇప్పుడు ఏ ఫోల్డర్లోనో HTML ట్రైనింగ్ ఫోల్డర్లో లింక్స్ ఇన్ HTML తెలుగు ఉంది, ప్లస్ రామ్ కూడా ఉంది కదా. సో రామ్ని నేను ఓపెన్ చేయాలనుకుంటున్నాను. క్లిక్ హియర్ టు నెక్స్ట్ పేజ్ అనేస్తున్నాను. లింక్ టెక్స్ట్. సో ఇక్కడ మనం మొత్తం లింక్ అంటే మన లొకేషన్ ఏది ఉందో అది మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు యాక్చువల్గా రామ్ ఎక్కడుంది? రామ్ది అబ్సల్యూట్ URL ఏంటి? ఇక్కడ ఫైల్, యూజర్స్, లక్ష్మణ్, డెస్క్టాప్, HTML ట్రైనింగ్ ఇలా ఉంది కదా. మనం సేమ్ HTML ఫోల్డర్లోనే ఉన్నాం కాబట్టి ఈ URL ఒకటే తీసుకోండి. అబ్సల్యూట్ పాత్, రిలేటివ్ పాత్ ఒకటే తీసుకోండి. ఇక్కడ రిలేటివ్ పాత్ని ప్రింట్ చేయండి. ఓకే, ram.html. సో ట్యాగ్స్ అనేవి ఒకే లైన్లో ఉంటే బాగుంటుంది. Ctrl+S, రన్ ఇన్ లాంచ్ ఇన్ ఫైర్ఫాక్స్. నెక్స్ట్ పేజ్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది? మనం HTML పేజ్కి అంటే మనం ఇచ్చిన రామ్ పేజ్కి వెళ్ళిపోయాం అన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.